క్రీస్తులో ప్రియమైన వార్లారా, ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు ప్రియమైన నామంతో ఈ కార్యక్రమం చూస్తున్న తండ్రులందరికీ తండ్రుల దినోత్సవ శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా తెలుపుకుంటున్నాం. తండ్రి ప్రేమ అంటేనే చాలా విశేషమైనది. మన దేవుడు మన తండ్రి అని లేఖనం చెప్తుంది. ఆయన మన సొంత తండ్రిగా ఉన్నందువల్ల ఆయన పిల్లలైన మన గురించి ఆయనకి బాగా తెలుసు. తండ్రి తన పిల్లల మాటలు వినే విధంగా దేవుడు తనకి భయపడిన వారి మాటలు వింటున్నారని లేఖనం చెప్తుంది. ఇంత ప్రేమగా ఉన్న తండ్రి మనకు ఉన్నందువల్ల జీవితంలో దేనికి నిరసించిపోకుండా ఆయనతోనే ఉండి ఆయన అడుగుజాడల్లో నడుద్దాం. ఆయనే మీ హృదయంలో ఉన్న కోరికలన్నీ నెరవేరుస్తారు. విశ్వాసంతో ఈ కార్యక్రమం చూడండి. ఇప్పుడు ఒక తండ్రి ప్రేమ గురించి ఒక చిన్న నాటకం చూడబోతున్నారు. దాని తర్వాత సహోదరు మోహన్ సి లాస్రస్ గారు తండ్రి ప్రేమ గురించి ప్రత్యేక వార్తని పంచుకుని మీకోసం ప్రార్థన చేస్తారు. విశ్వాసంతో ఈ కార్యక్రమం చూడండి. దేవుడు మీతో మాట్లాడి మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. మీనా, బయలుదేరుతున్నాను. ఏవండి, ఈరోజు మావయ్య పుట్టినరోజు, చెప్పింది మర్చిపోకండి. నేనేది మర్చిపోవట్లేదు, చెప్పినవన్నీ తీసుకొస్తాను. ఏవండి, మావయ్యకి ఏది ఇష్టమో చెప్తే అదే నేను వండి పెడతానండి. నాన్నకి మటన్ బిర్యానీ చాలా ఇష్టం. నువ్వు మటన్ బిర్యానీ 65 చేసేస్తావా? ఓకే, నేనన్నీ రెడీ చేసి పెడతాను. మీరు ఈవినింగ్ లేట్గా రాకండి, సరేనా? రారా, జాగ్రత్తగా వెళ్ళిరండి. అమ్మకి బాయ్ చెప్పు. బాయ్. ఖచ్చితంగా సార్, అంతా బాగానే జరుగుద్దిలే. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే. బాబు, ఏంటి నాన్నా? నేను కాస్త వీక్గా ఉన్నానంట. డాక్టర్ ఫ్రూట్స్ తినమన్నారు. నువ్వు వచ్చేటప్పుడు కాస్త కొనుక్కొస్తావయ్యా? ఇదే విషయాన్నే మీరు 10 రోజులుగా చెప్తున్నారు. వర్క్ బిజీలో మర్చిపోయి ఉంటాను నాన్న. ఆల్రెడీ ఆఫీస్ ప్రెషర్ ఒకటి, ఇందులో ఇదొకటా? అర్థమైందయ్యా. నువ్వు మావయ్య, అదే కదా చెప్తున్నారు. అర్థం చేసుకోండి. ఆయన కష్టపడేది మన కోసమేగా. ఏవండి, టైం అయిందండి, బయలుదేరండి. ఈవినింగ్ ఫంక్షన్కి వెళ్ళాలి, మర్చిపోవద్దు. సరే, బాయ్. ఇవ్వండి. ఎంత? 200 అండి. ఇదిగోండి. మీనా, రెడీ అయిపోయారా? రెడీ అండి, మొదలు పెడదామా? జాన్ అంకుల్ వస్తానన్నారు. వచ్చిన వెంటనే స్టార్ట్ చేద్దాం. లోపలికి రండి. నమస్కారం బాబు. ఇప్పుడే మీ గురించి మాట్లాడుకుంటున్నాం. ప్రారంభిద్దామా? రండి. ఇదిగోండి. లేదు, పర్వాలేదు, వద్దయ్యా. అంకుల్, మీరు మా నాన్న లాంటి వారు. మీరు తీసుకుంటే మా నాన్న తీసుకున్నట్టే. అలా కూర్చుందాం, పదండి. రారా. అంకుల్, నాన్న ఇప్పుడు సంతోషపడి ఉంటారు కదా? ఏంటి అంకుల్, ఏమి చెప్పకుండా నవ్వుతున్నారు? జాన్, నువ్వు పర్వాలేదురా. నీ పిల్లల్ని నువ్వు బాగా పెంచావు, వాళ్ళు నిన్ను బాగా చూసుకుంటున్నారు. ఏంట్రా అలా చెప్తున్నావు?
నా కొడుకు పని పని అని వెళ్ళిపోతున్నాడు. నా దగ్గర అసలు మాట్లాడడమే లేదురా. రే, వాడి ఉద్యోగం అటువంటిదిరా, అంతా సర్దుకుపోతుందిరా. హ్మ్. సర్దుకుపోతుందన్న ఆలోచన పోయి చాలా కాలమైందిరా. వాడు నాకు ఒకగానొక కొడుకు. చిన్నప్పుడు నేను చాలా కష్టపడ్డా. ఆ కష్టం తెలియకుండా వాణ్ణి జాగ్రత్తగా పెంచాన్రా. నాకు తెలుసురా, వాడి దగ్గర నేను డబ్బు ఎదురు చూడట్లేదురా, ప్రేమ మాత్రమే ఎదురు చూస్తున్నా. నాకిప్పుడు ఏమనిపిస్తుందో తెలుసా? ఏంట్రా? వరుణ్ పెద్దవాడవకుండా చిన్నవాడిగానే ఉండుంటే బాగుంటుందనిపిస్తుంది. సరే, వరుణ్ దగ్గర నువ్వు ఈ విషయం మాట్లాడావా? దానికి వాడి దగ్గర సమయం ఎక్కడుందిరా? కానీ ఒకట్రా, నేను ఆ ఇంట్లో ఉన్నా కూడా కొన్నిసార్లు నా మనసుకి నేను ఏదో ఒక ఓల్డేజ్ హోమ్ లో ఉన్నట్టుగానే ఫీల్ అవుతున్నాను రా. బాబు, నేను చెప్తున్నానని తప్పుగా అనుకోకు. నాకు ఇందులో అంతా నమ్మకం లేదు. ఎందుకంటే కన్నవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి మీరు ప్రేమని చూపండి. ఉన్నప్పుడు చూపని ప్రేమ లేనప్పుడు చూపితే ప్రయోజనం ఏంటి? మీ నాన్న సంతోషపడ్డారా అని అడిగావే నువ్వు వరుణ్. మీ నాన్న దగ్గర ఒక్కరోజైనా ఈ విషయాన్ని అడిగావా? బైబిల్లో ఒక వాక్యం ఉంది, నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము అని. నువ్వు మీ నాన్నని లేక ఆయన మాటనైనా గౌరవించావా? వరుణ్, ఇప్పుడు నాగరికత, సంస్కృతి అని చెప్పి చాలా మంది పెద్దవాళ్ళనైనా సరే ఇతరులనైనా సరే ప్రేమించడమో లేదు, గౌరవించడమో లేదు. రాబోయే తరానికి మనం ఏం నేర్పిస్తున్నాం అనేది చాలా ముఖ్యం. నువ్వు మీ నాన్న దగ్గర ఎలా ఉన్నావో నీ కొడుకు చూస్తూనే ఉన్నాడు, మర్చిపోకు, సరేనా? ఇప్పుడున్న జనరేషన్కి మనమేమీ నేర్పించాల్సిన పని లేదు. మనం చేసేది చూసి వాళ్లే నేర్చుకుంటారు. అంకుల్, నేను అనుకున్నా నాన్న సంతోషంగానే ఉన్నారని, కానీ ఇప్పుడే అర్థమవుతుంది ఆయన సంతోషంగా లేరని. కానీ ఒకటి, నాన్న నా మీద కోపంతోనే ఉంటారు కదా అంకుల్. నాన్న ప్రేమ సముద్రపు నీటి లాంటిది. అది ఏ కాలంలోనూ తగ్గదు, ఎండిపోదు. కానీ వాళ్ళ పిల్లల మీద చూపే కోపం కాళ్ల మీద పడిన నీళ్లులాగా. కాసేపట్లో నీళ్లు ఉండవు, ఆ తడి కనిపించదు. ఒక తండ్రిగా వాడి బాధ్యతలను వాడు చేసేశాడు, కానీ ఒక కొడుకుగా నువ్వేం చేశావు? నాకు ఈ బైబిల్ వాక్యాలు ఏమీ తెలియదు అంకుల్. ఒకవేళ ఇవన్నీ నాకు తెలుసుంటే నేను ఈ విధంగా ప్రవర్తించుండేవాడిని కాదేమో. వరుణ్, నువ్వు చెప్పావు ఈ బైబిల్ గురించి తెలీదు అని, కానీ నీకు గుర్తుందా, ఇదే బైబిల్ని మీ నాన్న నీకిచ్చినప్పుడు నువ్వు ఏం చేశావని? వరుణ్, ఇది నా ఫ్రెండ్ ఇచ్చాడు. నీ ఫ్రెండ్ ఇస్తే నీతోనే పెట్టుకో, నాకు ఈ బైబిల్ గిబిల్ వద్దు. ఏన్నా నువ్వు బూమర్ లాగా ఉన్నావు? నాకు బోల్డ్ అంత పనుంది, మర్యాదగా వెళ్ళిపో. వరుణ్, తన తండ్రినైనను తల్లినైనను దూషించువాని దీపము కారు చీకటిలో ఆరిపోవను అని బైబిల్లో ఒక వాక్యం ఉంది. ఇప్పుడు నీ దీపం ఎలా ఉంది? నువ్వు కాసేపు ముందు చెప్పావు కదా,
మీరు మా నాన్నలాగా అని నా కొడుకుగా నేను నీకొకటి చెప్తాను. నేను ఫాలో అయ్యే ఈ బైబిల్లో ఒక తండ్రి ఈ ప్రపంచంలో ఉన్న అందరినీ బాగా ప్రేమించినందువల్ల ఆయనకు ఉన్న ఏకైక కుమారుని చంపబడడానికి నీకోసము అందరి కోసము ఆయనను సిలువలో మరణించడానికి అప్పగించారు. నేను ఎవరి గురించి చెప్తున్నానో నీకు అర్థమైందా? యేసుక్రీస్తు గురించే చెప్తున్నాను. నేను మీ నాన్న అప్పుడప్పుడు కలిసినప్పుడల్లా వాడు నీ గురించి మాట్లాడిందే అధికం. చాలాసేపు నీ గురించే కన్నీరు కార్చాడు తెలుసా? మీ నాన్న చివరిగా ఏం చెప్పాడో తెలుసా? నేను మనసులో తెలుసుకున్న యేసుని నా కొడుకు తెలుసుకుంటే బాగుంటుందని చెప్పాడు. అంకుల్, అయితే నువ్వు మతం మారమని నేను చెప్పట్లేదు, కానీ నీ మనసులో ఆ యేసుక్రీస్తుకి స్థానం ఇవ్వమనే చెప్తున్నా. ఒక కొడుకుగా మీ నాన్నకి ఇక నువ్వు ఏమీ చెయ్యలేవు, కానీ ఒక తండ్రిగా ఈ బైబిల్ సహాయంతో నీ కొడుకుకి నువ్వు ఒక మంచి తండ్రిగా ఉండొచ్చుగా. వరుణ్, మీ నాన్న నీతో ఉండాలని ఆశపడినప్పుడు అది దొరకలేదు, కానీ ఇప్పుడు నువ్వు అనుకునేటప్పుడు నీతో ఆయన ఉండలేకపోయాడు. మీ నాన్నని నువ్వు గౌరవించలేకపోయావు, కానీ ఆయన మాటల్ని నువ్వు గౌరవించగలవు. ఇక నిర్ణయం నీ చేతిలో. నేను వాడి దగ్గర డబ్బు ఎదురు చూడట్లేదురా, ప్రేమ మాత్రమే ఎదురు చూస్తున్నా. నేను మనసులో తెలుసుకున్న యేసుని నా కొడుకు తెలుసుకుంటే బాగుంటుందిరా. సారీ నాన్న, సారీ నాన్న. ఏడవద్దండి. ఏడవకు వరుణ్, ఏడవకు. నాన్న, ఏడవద్దు. ఈ బైబిల్లో చెప్పినట్టు నేను మిమ్మల్ని చూసుకుంటాను నాన్న. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రియమైన శుభాకాంక్షలు. ఈరోజు ఒక విశేషమైన రోజు. ఏం రోజో చెప్పండి చూద్దాం. తండ్రుల దినోత్సవము, వరల్డ్ ఫాదర్స్ డే. సాధారణంగా మదర్స్ డే అందరికీ బాగా గుర్తుంటుంది. మాతృ దినోత్సవం, దాన్ని చాలా గొప్పగా మాట్లాడతారు, జరుపుకుంటూ ఉంటారు. కానీ తండ్రుల దినోత్సవాన్ని ఆ విధంగా ముఖ్యంగా చాలామంది జరుపుకోవడం లేదు. కానీ ఒకటి మనం అర్థం చేసుకోవాలి, తల్లి తండ్రి ఇద్దరు సరి సమానము. మన జీవితంలో మనం ఈ లోకానికి రావడానికి, మనం ఈ లోకంలో మంచి స్థాయికి ఎదగడానికి ఇద్దరి యొక్క భాగస్వామ్యము ఉన్నది.
తల్లి యొక్క ప్రేమ, వారి భాగస్వామ్యం వేరు, తండ్రి యొక్క భాగస్వామ్యం వేరు. రెండు కొంచెం వ్యత్యాసంగా ఉంటాయి. తల్లి ఇప్పుడు నా బిడ్డ బావుండాలని మంచి బట్టలు, ఆహారమిచ్చి చూచుటల్లో దృష్టి సారిస్తారు. తండ్రి నా బిడ్డ భవిష్యత్తులో ఎలా ఉండాలి, ఇప్పుడు బాగా చదివితేనే కదా భవిష్యత్తులో బాగా ఉండగలరు అని భవిష్యత్తు యొక్క మేలును దృష్టిలో ఉంచుకుని పెంచుతూ ఉండేవారే తండ్రి. అందువల్ల కాస్త మందలిస్తూ ఉంటారు. అది చాలామంది పిల్లలకు నచ్చడము లేదు. అందువల్ల అమ్మే నాకు అంతయు ఆ విధంగా మాట్లాడతారు. కానీ తండ్రి ప్రేమ ఒక తల్లి ప్రేమకి సరి సమానమైనది అనే దాన్ని తెలుసుకోవాలి. అయితే వాళ్లకు మనం ఏం చెయ్యాలి? తల్లిదండ్రులు మీకు ఎంతో మేలు చేస్తున్నారు కదా, వారికి మనం కూడా మేలు చెయ్యాలి అని బైబిల్లో రాయబడి ఉన్నది. దానికి ఏం చెయ్యాలంటే ఎఫెసీయులకు 6వ అధ్యాయం 2-3 వాక్యాలలో నీకు మేలు కలుగునట్లు మీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ. దేవుడేం చెప్తున్నారు చూడండి, నీకు మేలు కలుగునట్లు నువ్వు దీర్ఘాయుష్మంతుడవగుటకు, ఆయుష్ దినములు ఎక్కువగుటకును నీ తండ్రిని తల్లిని సన్మానించెదవుగాక. ఇద్దరిని చెప్పారు చూసారా, తల్లి తండ్రి ఇద్దరికీ ముఖ్యత్వము. అయితే ఈ తండ్రుల దినోత్సవములో తండ్రి ప్రేమను ఆలోచించి చూడండి. ఆయన మన మీద ఎంత ప్రేమ ఉంచారు అని. కాస్త మందలిస్తూ ఉంటారు, శిక్షిస్తారు. ఒకవేళ తప్పు చేస్తే ఒక దెబ్బ వేస్తారు. అందువల్ల తండ్రుల మీద కొందరికి కోపము. తండ్రి అంటే కోపిష్టి అని ఆలోచన. అలా కాదు. దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నారో వారిని శిక్షిస్తున్నారు. తండ్రి తను ప్రేమించే బిడ్డను శిక్షిస్తాడని లేఖనంలో ఉంది. అయితే మనల్ని ప్రేమిస్తున్నందువల్లే మనల్ని మందలిస్తున్నారు. నా బిడ్డ వెళ్ళి చెడు స్నేహితులతో కలిసి నాశనమవ్వకూడదు అని మీ ఫ్రెండ్షిప్ గురించి జాగ్రత్తగా మాట్లాడతారు. మీరు బయటికి వెళ్ళి తప్పు చేసి ఎక్కడైనా చిక్కుకోకూడదు అనే ఎక్కువసేపు బయట తిరగొద్దు, త్వరగా ఇంటికి రా అని మందలిస్తారు. నువ్వు చదువుకుని ఎక్కువ మార్కులు తేవాలని మందలించడానికి కారణము నీ భవిష్యత్ అప్పుడే బావుంటుంది. ఇదే తండ్రి ప్రేమ. ఈ విధంగా మన కోసం శ్రమించి, బాధపడి, కష్టపడి, చదివించి, పెద్ద చేసి మనల్ని చూసుకునేవారు తండ్రి. మీరు ఆయనకేం చేస్తున్నారు? మీ తండ్రి గారికి ఏం చేస్తున్నారు? డబ్బులు, వస్తువులు ఏమీ అడగట్లేదు. మీ ప్రేమ, వాళ్ళ దగ్గర ప్రేమగా మాట్లాడడం, ఆప్యాయతగా మాట్లాడడం, ముసలి వయసులో వాళ్ళకి కాస్త ఆధారంగా ఉండటము, సహాయము చెయ్యటము. చాలామంది తల్లిదండ్రులు ముసలివారైపోతే ఏదో భారంగా తలచేటటువంటి కాలంలో మనమున్నాము. నాకు ప్రియమైన వారలారా, మీ తండ్రి గారు బ్రతికి ఉంటే ఆయన్నిప్పుడే సంతోషంగా ఉంచండి. చనిపోయిన తర్వాత ఫోటో పెట్టి, దండ వేసి, డ్రస్సు పెట్టి మీరు ఆయన్ని మొక్కుతున్నానని అందులో ప్రయోజనము లేదు. అందువల్ల బ్రతికున్నంత కాలము వాళ్ళని సంతోషంగా ఉంచారంటే అది మీకు ఆశీర్వాదము. మీరు వాళ్ళని దుఃఖపరిచారంటే, మీ నిమిత్తం మనసు ముక్కలయిందంటే మీకది శాపంగా మారిపోతుంది. తెలుసా మీకు? చాలా కుటుంబాలలో ఈ తల్లి తండ్రి యొక్క ఆ మనసులో ఉన్న వేదన, శాపము కుటుంబాలను నాశనం చేయడాన్ని నా పరిచర్య మార్గంలో చూస్తున్నాను. వాళ్ళు నోరు తెరిచి శపించరు, పిల్లలు బావుండాలని చెబుతారు. వాళ్ళు శపించడం అంటే వాళ్ళ మనసులో ఏర్పడే ఆ వేదన శాపంగా మారిపోవును. అందువల్ల మీ యొక్క తండ్రి గారిని సంతోషంగా ఉంచడానికి మీరు ప్రయత్నించండి. ఒకవేళ మీకు నచ్చని స్వభావం, గుణాలు ఆయన వద్ద ఉండవచ్చు. మీ యొక్క మునుపటి వంశము, దానికి తగినట్టుగా కొన్ని గుణాలు అవన్నీ ఉన్నా కూడా మీ తండ్రి గారే కదా. మనస్ఫూర్తిగా క్షమించి, వారిని అంగీకరించి, వారికేం చెయ్యాలో ఆ బాధ్యతలను నిర్వహించి, వాళ్ళు సంతోషంగా ఉన్నారా అని చూసుకోండి. అదే చాలా ముఖ్యము. అది మీకు ఆశీర్వాదంగా మారును. నేను చూసిన నా పరిచర్య మార్గంలో మా తల్లిగారే మమ్మల్ని ఎక్కువగా కష్టపడి పెంచి పెద్ద చేశారు. పరిస్థితులు అటువంటివి.
ఎందుకంటే నా తండ్రి గారికి అటువంటి కుటుంబ బాధ్యతలు అవన్నీ చెయ్యాలి, చూసుకోవాలి. తల్లిగారు ఇద్దరూ కలిసి బాధ్యతగా అన్నీ చేశారు. అలా ఉన్నా కూడా ఆయన ముసలి వయసులో నా తండ్రి గారి దగ్గరకు వెళ్ళి, మీకేం కావాలన్నా నన్ను అడగండి, ఎవరిని అడక్కండి, మీకేం కావాలి, మీకు ఖర్చులకి డబ్బు కావాలా నేనిస్తాను, మీకెక్కడికైనా విందుకు వెళ్ళాలా, పెండ్లి ఇంటికి వెళ్ళాలా, గిఫ్ట్ ఇవ్వాలా నన్ను అడగండి, మీకన్నీ నేను చేస్తాను, మీరు సంతోషంగా ఉంటే చాలు అని ఆయనతో నేను మాట్లాడాను. అందువల్ల ఏం కావాలన్నా నా కోసం వస్తారు. నాకు తెలుసు, ఒక ఆనందముతో ఒక కొడుకు ఏం చెయ్యాలో తండ్రికి అది చెయ్యడానికి దేవుడు కృపను ఇచ్చారు. సంతోషం అదే నా మనసుకి గొప్ప సంతోషము. అందువల్ల మనసులో సంతోషము, ఆనందము ఆయన జీవంతో ఉన్నప్పుడు వారిని బాగా సంతోషంగా చూసుకునే కృపను దేవుడు ఇచ్చారు. దేవుని కృప. అందువల్ల ముందు జరిగిందంతా చెప్పి మీరు మమ్మల్ని ఏమీ చూసుకోలేదు, అలా చేశారు, ఇలా చేశారు అనకూడదు. అందరి జీవితాల్లోనూ తప్పొప్పులు ఉంటాయి. వాటిని చూడకుండా బిడ్డలుగానే తండ్రి ఏం చెయ్యాలి, దేవుడు ఏం చెప్పారో అది చెయ్యండి. భార్య భర్తగా ఉంటే ఇద్దరు తల్లిదండ్రులు ముఖ్యమే. ఒక భర్త యొక్క తండ్రి గారిని తన భర్త చూసుకోవడానికి అడ్డంకిగా ఎప్పుడూ ఉండకూడదు. మీ నాన్ననే కదండి చెయ్యాలి, సంతోషంగా ఉండనివ్వండి, మనస్ఫూర్తిగా చెప్పండి, మీ జీవితం ఆశీర్వదించబడును. అదేవిధంగా ఒక భార్య యొక్క తండ్రి గారికి అదంతా మీ అన్న చూసుకుంటాడులే, వాడే కదా చూసుకోవాలి. ఈ చట్టాలు ఏమీ లేవు దేవుని ప్రేమకు ముందు. లోకులు చెప్తుంటారు మగబిడ్డ చూసుకోవాలి అని. ఆడపిల్లలు తమ తండ్రులను సంతోషంగా ఉంచుకోవడానికి మీరు అడ్డుగా ఉండకూడదు. ఆ విధంగా ఒకరితో ఒకరు మీ కుటుంబంలో ఉన్న తండ్రి అనే స్థానములో ఉన్నవారిని సంతోషంగా ఉంచుకోవడంలో జాగ్రత్తగా ఉండండి. మీరందరూ తప్పు చేశారంటే వారి మరణం తర్వాత మీ మనసాక్షి మిమ్మల్ని చంపేస్తుంది, మిమ్మల్ని బాధ పెడుతుంది. అది మీకు శాపంగా మారి నిలబడుతుంది. దానికి చోటు ఇవ్వకుండా ఇంతవరకు మీ యొక్క తల్లిగారిని గాని తండ్రి గారిని గాని మీరు దూరము చేసి ఉంచారు అనుకోండి. ఈరోజు మీరు నేరుగా వెళ్ళి మాట్లాడండి. వాళ్ళనే దుఃఖపరిచి ఉంటే క్షమించమని అడగండి. నన్ను ఆశీర్వదించి ప్రార్థన చేయండి అని అడగండి. ఏమి ఇష్టపడుతున్నారో అది చెయ్యండి. వారి మనసు ఆనందించును. వారు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఆ ఆశీర్వాదం మీ జీవితంలో ఎల్లప్పుడూ ఉంటుంది. అందువల్ల ఈ రోజున దేవుడు మీతో మాట్లాడారు కదా, మాట వినండి, వెంటనే అప్పగించండి. రేపు అని వాయిదా వేయకండి, ఈరోజే వెళ్ళండి. వాళ్ళు దగ్గరలో ఉంటే ప్రయాణమై వెళ్ళి వాళ్లను కలిసి వాళ్లతో మాట్లాడి వాళ్ళని సంతోషపరిచి రండి. వేరే దేశంలో ఉంటే వెంటనే ఫోన్ చేసి మాట్లాడి మంచి చెడులు కనుక్కోండి. వాళ్ళకేదైనా మేలు చెయ్యాలని వాళ్ళిష్టపడే మేలును చేసి సంతోషపరచండి. అది మీకు ఆశీర్వాదము. అదే లేఖనం మనకి నేర్పించే ఒక కార్యము. మీరందులో తప్పు చేశారంటే మీ తండ్రి గారు చనిపోయారు, ఇక నేను ఏం చెయ్యాలని బాధపడుతున్నారా? దేవుని పాదాల మీద పడి నన్ను క్షమించండి దేవుడా. ఆ విధంగా దేవుని వద్ద క్షమాపణ అడిగి మీరు సరిచేసుకోండి. యెహోవా ఒకవేళ దయతలచి మీకు కనికరము చూపి ఆశీర్వదిస్తారు. మనం ప్రార్థన చేద్దాం. తండ్రి, మాకిచ్చిన తల్లిదండ్రుల కొరకు మేం మిమ్మల్ని స్తుతిస్తున్నాము. తల్లిని తండ్రిని గౌరవించడం మాకు నేర్పించారు. మేమందులో తప్పు చేశామని తెలుసుకొని ఎవరెవరు మారు మనసు పొందుతున్నారో యెహోవా వారిని క్షమించండి. అయ్యో, నేను తప్పు చేశాను, నా తండ్రి గారి మనసుని గాయపరిచాను అని ప్రార్థించే ఈ కుమారునికి కుమార్తెకు కనికరము చూపండి. దయచేసి క్షమించండి. తన తల్లిని తండ్రిని సంతోషపరచడానికి, మాట వినడానికి, వారికి ఆధారంగా ఉండడానికి బిడ్డలకి సహాయం చెయ్యండి. ఈరోజే వారిని సంతోషపరిచే రోజుగా మార్చి ఇచ్చెదరుగాక. ఈ రోజు నుండి ఒక మార్పుని చూసి మిమ్మల్ని స్తుతించడానికి సహాయం చెయ్యండి. దాని నిమిత్తము ఏర్పడిన శాపాలన్నీ ఈ రోజు నుంచి బిడ్డల జీవితంలో తొలగాలి. ఆశీర్వదించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మరిన్ని వివరములు, ప్రార్థన అవసరతల కోసం సంప్రదించండి. యేసు విడిపించుచున్నాడు పరిచర్యలు, 4 మావడి, తూతుక్కుడి జిల్లా 628211.
మా ఫోన్ నంబర్లు 9487734603, 8106072222, info@jesusredeems.org. దేవుడు మిమ్మును దీవించునుగాక.